ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, తొందరగా మీరేదో ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇలాగే వదిలేస్తే పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ అవుతుంది. ఇంకెంతసేపు అలా ఆలోచిస్తావురా? త్వరగా పేపర్స్ మీద సంతకం చేయి. నేను మన లాయర్ గారికి కాల్ చేసి విడాకుల పత్రాలు కూడా రెడీ చేసుకుని ఇక్కడికి రమ్మని చెప్తాను. వాటి మీద కూడా నువ్వు సంతకం పెడితే అవి దాని మొహాన కొట్టి మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను మిత్రతో తాళి కట్టించుకున్నట్టు నటిస్తాను. మీరు ఫొటోస్ తీయండి. మిత్ర నా మెళ్ళలో తాళి కట్టినట్టుగా ఒక వీడియో కూడా తీయండి. గుడ్ ఐడియా. వివేక్, ఆ పేపర్స్ మీద సైన్ చేయి. వదినా, తనకి లేని నొప్పి నీకెందుకురా? సంతకం చేయి, విడాకులు తీసుకుందు గాని. బేబీ బ్యాగ్ తీసేయడానికే సంతకం పెడుతున్నాడు అత్తయ్య గారు, విడాకుల కోసం కాదు. మరి పిల్లల మాట ఏంటమ్మా? మీకు కావాల్సింది వారసులే కదా. జానుకి పిల్లలు పుట్టడమే కదా. గర్భసంచి లేని దానికి పిల్లలెలా పుడతారమ్మా? నా చెల్లెలికి నా గర్భసంచి ఇస్తాను. రాజుగారు, మిత్ర, మిత్ర లేగు లేగు, ఇది తీసుకో మిత్ర. నువ్వు జానుకి బేబీ బ్యాగ్ ఇవ్వడం ఏంటి వదినా? జాను నా బిడ్డ లాంటిది వివేక్. తను అమ్మ కావాలి. నువ్వు జాను కలిసి ఉండాలి. మీకు పిల్లలు పుట్టాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. వద్దు వదినా, అలా చేస్తే మళ్ళీ మీకెప్పటికీ పిల్లలు పుట్టరు. మళ్ళీ మాకు పిల్లలెందుకు వివేక్? జున్ను ఉన్నాడు, లక్కీ ఉంది. నువ్వు జాను కూడా మాకు పిల్లలే. ఇంకా మాకు పిల్లలు అవసరం లేదు. అది కాదు వదినా. ఇంకేం చెప్పకు వివేక్. నా చెల్లెలు తల్లి కావాలి, నువ్వు తండ్రివి కావాలి. మీ భార్య భర్తలు పిల్లలతో కలిసి ఉండాలి. నేను నిర్ణయం తీసేసుకున్నాను. డాక్టర్, నా చెల్లెలు బేబీ బ్యాగ్ రిమూవ్ చేసి నా గర్భసంచి తనకివ్వండి. అలా చేయాలంటే మీ హస్బెండ్ పర్మిషన్ కావాలి మేడం. ఆయన ఇక్కడ లేరు డాక్టర్. ఎక్కడున్నా సరే ఫోన్ చేసి ఆయన కన్ఫర్మేషన్ ఇప్పించండి. మనీషా, ఆయన ఫోన్ ఎత్తడం లేదేంటి? ఎవరు మనీషా కాల్? రాంగ్ కాల్ మిత్ర, రాంగ్ కాల్.
డాక్టర్ గారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బిజీగా ఉన్నారేమో. మాకు ఆల్రెడీ పిల్లలున్నారు. నేను తర్వాత ఆయనకి చెప్పుకుంటాను. ఆయన ఏమీ అనరు. ప్లీజ్ మీరు వెంటనే సర్జరీ స్టార్ట్ చేయండి. ప్లీజ్ డాక్టర్. ఓకే మేడం, తర్వాత ఏ ఇష్యూ వచ్చినా రెస్పాన్సిబిలిటీ మీదే. అలా అని మీరు కూడా నో అబ్జెక్షన్ ఫామ్ మీద సైన్ చేయండి. చేస్తాను డాక్టర్. పూర్తి బాధ్యత నాదే. ఓకే. మిత్రా, ఎంత పనిచేశావు మిత్రా? ఆ రోజు మత్తులో నాతో తప్పు చేశావు. ఈ రోజు మత్తులో నా మెళ్ళో తాళి కట్టావు. ఎవరో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెళ్ళో కట్టాల్సిన తాళిని నువ్వు నా మెళ్ళో కట్టావా? నీకు నా మీద ప్రేమ ఉంటే, నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి చేసుకోవాలి, కానీ ఇలా చేయడం ఏంటి మిత్రా? ఇప్పుడు నేను లక్ష్మికి ఏం సమాధానం చెప్పాలి? మీ ఇంట్లో వాళ్ళు నేను ఎలా ఫేస్ చేయాలి? ఎందుకు ఇలా చేసావు మిత్రా? ఆపు నీ నాటకాలు. మిత్రని మళ్ళీ మాయి చేశా. మత్తులో ఉన్న వీడితో తాళి కట్టించుకొని దాన్ని పెళ్ళంటున్నావా? తాళి కడితే పెళ్ళే కదా అంకుల్. డాడ్, ఏమైంది? ఏంటి గొడవ? చూసావా, ఇక్కడ ఏం జరిగిందో కూడా మిత్రకి తెలీదు. అంతా నువ్వే చేశావు. అంకుల్, అందరూ చూస్తున్నారు. ఇక్కడ గొడవద్దు. అనవసరంగా మీ పరువు పోతుంది. మిత్రని తీసుకొని ఇంటికి వెళ్ళండి. మనీషా, చెప్పు. పదండి అంకుల్. ఏంటి సార్ ఇది? వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకున్నారు? ఇదంతా ప్లానే సార్. లక్ష్మి గారు, పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.